संसारा उत्तरमन्त्रं संपहिता समस्संधा निर्यानमन्त्रं सर्वैश्वर्या करमन्त्रं व्यसनभुजगा संकष्टा संत्रानमन्त्रं जिह्वे श्रीकृष्णमन्त्रं जपजपा सततं जन्म साफल्यमन्त्रं हे कृष्णा हे गोपालका हे सिंधु कन्यापते हे कंसान्तका हे गजेन्द्र करुणापायिना हे माधवा हे रामानुजा हे पुंडरीकाक्षा हे गोपी नट्पा विना रक्षमा। जय बोलो श्री कृष्ण भगवान की जय। कृष्ण
వైకుంఠంలో ఏ విధంగా ఉన్నాడో
అందరికీ కూడా మనకు రామచంద్రుడు కదా ఎంతో కష్టాలు పడినటువంటిది, రాముడు పడిన కష్టాలు కదా మరి ఎవరికి కూడా లేవు అని మనం అందరం కూడా అనుకుంటున్నాం. కానీ రాముడు అంటే ఎన్నో రకాల కష్టాలు వచ్చినటువంటి వాడు ఎవరు? ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకని అంటే రామచంద్రుడు మన్నడేమైనా తన తల్లిదండ్రులను అనుకున్నాడు, కానీ కృష్ణ పరమాత్మ పుట్టింపగానే తండ్రిని తల్లిని కూడా వదిలేసి మరొకరి వద్ద పెరగడం జరిగింది. అదే మొట్టమొదటి దుఃఖమైనటువంటిది పిల్లలకు. తల్లిదండ్రులు లేకుండా పెరగడమైనటువంటిదే చాలా దుఃఖం. అటువంటిది కృష్ణ పరమాత్మ పుట్టింపగానే తండ్రిని తల్లిని కూడా వదిలేసి అప్పుడే దుఃఖం ప్రారంభమైంది ఆ కృష్ణ పరమాత్మ. ఇక్కడ వృందావనానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కూడా తాను పుట్టినప్పటి నుంచి కూడా తనను సంహరించడానికి ఒక్కొక్క రాక్షసుడు వస్తూ తనను సంహరించడానికి వస్తుంటే ఆ క్షణాల నుంచే ఆ రాక్షసుని ఎదుర్కొంటూ ఒక్కొక్క రాక్షసుని సంహరిస్తూ తాను ఆ రాక్షసుని కూడా సంహరిస్తూ ఉండగా పెరిగినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. మళ్ళీ 12 ఏళ్ళు కాగానే కంసుడైనటువంటి వాడు తాను ఏ విధంగా సంపాలని చెప్పి తన రాజ్యాన్ని తీసుకొని వచ్చి అక్కడ కూడా అలయుద్ధంలో సంహరించాలని చెప్పి చూడగా అక్కడ కూడా తాను జీవితాంతం కూడా కురుక్షేత్రంలో కూడా తానందరినీ కూడా భక్తులతో వెంటై ఉంటూ తాను అందరినీ రక్షిస్తూ తనను తాను రక్షించుకుంటూ ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే ధర్మాలు చెప్పాలో తాను పుట్టినప్పటి నుంచి కురుక్షేత్రంలో కూడా అన్ని ధర్మాలు కూడా చెప్పినప్పటికీ కూడా వినకపోయేటువంటి మార్గం చూసి అలా కాదని చెప్పి అర్జునుడిని సాగుగా తీసుకొని కురుక్షేత్రంలో 18 అధ్యాయాలతో భగవద్గీతను ఉపదేశం చేశాడు అర్జునుడికి. ఆ విధంగా ఉపదేశం చేసినటువంటి భగవద్గీత యొక్క ఉపదేశాన్ని ఇస్తూ ఈ లోకానికంతా కూడా జగద్గురువు అయినటువంటి వాడుగా కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి వాడు. ఆ జగద్గురువు యొక్క కృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి ఆ భగవద్గీతని నిత్యము కూడా మనం పారాయణం చేస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ స్వామి చెప్పిన మార్గంలో నడవాలని చెప్పి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. భగవంతుని యొక్క కథలు వినడం అనేటువంటిది ఒక అదృష్టం. భగవంతుడు మనసులో నిలవడం అనేటువంటిది ఒక అదృష్టం. భగవంతుని యొక్క అనుభవం చేత మన అందరికీ కూడా ఆ భగవంతుని రూపాన్ని చూసేటువంటి యోగ్యత కలిగింది, భగవంతుని నామస్మరణ చేసేటువంటి యోగ్యత కలిగింది, భగవంతుని దర్శించి తన చరణాలు ఏ విధంగా పొందాలో కూడా మనందరికీ కూడా ఆ భగవంతుడు సంకల్పించి మనందరికీ కూడా అక్షరాల రూపంలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకిచ్చినటువంటి కృష్ణ పరమాత్మ. భూలోకంలో పుణ్యములు చేస్తే స్వర్గలోకానికి పోతామని తెలుసుకున్నాం, అలాగే పాపములు చేస్తే నరకానికి పోతాం అని మనకు పెద్దలు చెప్పడం జరుగుతుంది. మరి భూలోకంలో పుట్టినది ఎందుకని అంటే పుణ్యాలు పాపాలు చేసుకోవడానికి కోసమని కాదు. ఎందుకని అంటే పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం, మనం చేసిన పుణ్యం కరిగిపోగానే మళ్ళీ భూమి మీదకే వచ్చి పడతాం. పాపములు చేస్తే నరకానికి పోయి అక్కడ కష్టాలు పడతాం, మన పాపకర్మంతా తొలగిపోగానే మళ్ళీ వచ్చి భూమి మీదనే పడతాం. జన్మకు సార్థకత ఏ విధంగా లభించాలి అని అంటే భగవంతుడు ఉపదేశించిన భగవద్గీతలో నన్ను శరణు వేడినట్లయితే నా నామాన్ని స్మరణ చేస్తూ నా శరణు పట్టుకొని నీవు తప్ప మరొకటి లేదు అని చెప్పి నా యొక్క శరణు వేడినప్పుడే నీకు మోక్షం లభిస్తుంది. మానవుడిగా పుట్టినప్పుడు ఆ మానవుడు పొందవలసింది పాపమో పుణ్యమో కాదు, తన కర్మను వదిలేసి నన్ను మాత్రమే స్మరించాలి అని చెప్పాడు భగవంతుడు. మరి పుట్టినప్పుడు మన కర్మలను అనుభవించకపోతే ఎలా? పుట్టినటువంటి పిల్లల్ని పెంచాలి, మన తల్లిదండ్రులు చూడాలి కదా. అంటే మన కర్మలన్నీ కూడా మనం జీవించినప్పుడు చేస్తూ ఉండడం కూడా ఆ కర్మల యొక్క ఫలితాన్ని మనం ఆశించకుండా చేసే ప్రతి కర్మ కూడా భగవంతుని వరకే చేస్తున్నాము అని చెప్పి చేసినట్లయితే చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా ఒక ఫలితం లభించి ఆ భగవంతుని యొక్క చరణాలు ఉండేటువంటి యోగ్యత మనకు లభిస్తుంది. చేసే కర్మలన్నీ కూడా
అంటే కృష్ణ మనం కోరిన కోరికని కూడా నెరవేర్చేటువంటి వాడు ఆ కృష్ణ అటువంటి అద్భుతమైనటువంటి మంత్రము కృష్ణ. అప్పుడు భగవంతుని యొక్క నామాన్ని ఆ విధంగా పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పౌరోహితులు అలాగే మనమందరం కూడా స్వామికి నామాన్ని నామకరణం చేసే యోగ్యత మనకు కూడా లభించింది. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా కలిసి స్వామికి 3 సార్లు తన హృదయానికి నిలబడేటట్టుగా అందరం కూడా ఒకసారి 3 సార్లు స్మరణ చేస్తూ స్వామికి నామకరణాన్ని చేస్తూ స్వామిని చక్కగా ఉయ్యాలలాడుతూ తాను దూలపాడుతూ మనమందరం కూడా ఆ స్వామిని చూస్తూ ఆనందిస్తాము. జయ శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణ 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 జయ బోలో శ్రీకృష్ణ భగవానికి. जय श्री नारायण। लालन